నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. కేటీఆర్ గారి ఎంట్రీ తోటి కాంగ్రెస్ కార్యకర్తలు సైతం సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు. అది కదా కేటీఆర్ గారి క్రేజ్ అంటే అన్నట్టుగా కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఈ సీన్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా బాహుబలి మూవీలోని మాహిష్మతి రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు ఏ విధంగా అయితే ఓ సీన్ ఉంటుందో, బల్లార దేవుడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత బాహుబలి గారు తాను సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో వినబడే ఏకైక నాదం ఏంటిది? వినబడే ఏకైక నాదము బాహుబలి జయహో. అక్కడ రాజ్యానికి రాజుగా భల్లాల దేవుడు ఉన్నప్పుడు ప్రజల ఆదరణ మాత్రము బాహుబలికి మాత్రమే ఉంటుంది. మొత్తం భూమి కంపిస్తుంది, పూర్తి స్థాయిలో కంపించి ఆ వాతావరణం కూడా ఒక క్రౌడ్గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎట్లుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ ఈరోజు ప్రజలు మాత్రం రాబోయే రోజుల్లో మీరే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు కేటీఆర్ గారికి. ఆయన ఎంట్రీ అయింది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క గారి యొక్క కుమారుడి పెళ్లిలో అతను అటెండ్ కావడం జరిగింది. ఇది కాంగ్రెస్ వాళ్ళ పెళ్లి. అక్కడ ఉండేది కంప్లీట్ గా కాంగ్రెస్ కార్యకర్తలు లేదా కాంగ్రెస్ బంధువులు, కాంగ్రెస్ మిత్రులు వాళ్ళు మాత్రమే ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ పోయే అవకాశం ఉండదు. అయితే ఆ పెళ్లిలో కేటీఆర్ గారు కార్ దిగినప్పటి నుంచి ఆ స్టేజ్ ఎక్కి మళ్ళీ కార్ ఎక్కే వరకు ప్రజల మీద పడి సెల్ఫీలు మరి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఎంట్రీ ఎలా ఉంది, కేటీఆర్ గారి ఎంట్రీ ఎలా ఉందో ఒకసారి మీకు చూపెట్టుకునే కార్యక్రమం కూడా చేస్తాం. అయితే రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఖతం లేకుండా చేస్తా అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళ కార్యకర్తలే, ఈరోజు వాళ్ళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారే వారి దగ్గరలో ఉన్న కార్యకర్తలందరి కేటీఆర్ కి సెల్ఫీ అడగడం జరిగింది, సెల్ఫీ దిగడం కూడా జరిగింది. అంతా జరిగినప్పటికీ రేవంత్ రెడ్డిని ఆ సభలో ఎవరు కూడా ఒక లెక్కని చెప్పాలంటే ఓ ముఖ్యమంత్రికి 10 గార్డులు ఆయనకు సంబంధించిన కొందరు మనుషులు తప్ప ఆయన మీద ఎగబడి ఫోటో ఎవరు దిగలేదు అంతగానం. బికాస్ ఆఫ్ మాట, పద్ధతి, తీరు, అభివృద్ధి వాడిని మాత్రం చూసే ఈరోజు మర్యాదలు ఇస్తారు, దాన్ని గౌరవం ఇస్తారు. మాట్లాడిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు, వాళ్ళు అంతు చూస్తా అని చెప్పుడు, ప్రజల్ని పరిపాలించకుండా గాలి కొదిలేసుడు, ఇవన్నీ చేస్తే ఎవరు ఊరుకుంటారు? మీరు ఒక్కసారి ఆ విజువల్ని చూసుకోండి, చూడండి. ఆయన దిగినప్పటి నుంచి అగో కంప్లీట్గా చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా. ఇక కారు దిగినప్పటి నుంచి లోపలికి వచ్చే సందర్భం వరకు కూడా అలా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలందరూ మీద పడి సెల్ఫీలు అడుగుడు, ఆ క్రౌడ్లో ఆ క్రేజు, కేటీఆర్ వచ్చిండు అప్కమింగ్ సీఎం అనుకుంటూ ఈ రకంగా చాలా వరకు అక్కడ ఆర్తనాదాలు కూడా అక్కడ కేకలు, క్రేజులు, విజిల్స్ వినబడడం కూడా జరిగింది. మీరు చూడొచ్చు ఏ విధంగా ఎవడుతున్నారు, మీరు చూడొచ్చు. అది కేటీఆర్ గారి హోదా అంటే, అది కేటీఆర్ గారి క్రేజ్ అంటే. సభ ఎవరిదైనా, పెళ్లి ఎవరిదైనా, అక్కడ బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఏ లెక్కన కూడా, ఏ వ్యవహారంలో కూడా, ఏ కోణంలో కూడా. చూడండి ఏ విధంగా ఉందో ఆయన ఎంట్రీని. ఆ విధంగా ఉంటే ఇక భట్టి విక్రమార్క గారు చూసి షాక్ అయ్యారు. ఇక ఆడొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఇక చెప్పక్కర్లేదు వాళ్ళ పరిస్థితి. ఈరోజు రూలింగ్లో ఉన్నది వాళ్ళు ఉన్నారా, లేకుంటే మనం ఉన్నామా? ఈరోజు మనకు దక్కాల్సిన క్రేజ్ అంతా కేటీఆర్కి వెళ్తా ఉంది అంటే అది మాట తీరు, అతను మాట్లాడే పద్ధతి తీరు, అతను రాష్ట్రాన్ని, హైదరాబాద్ని ఏ విధంగా ఐటీ హబ్గా, సెక్టార్ని ఏ విధంగా తీర్చిదిద్దిండో ఈరోజు ప్రజలు ఆయన మాటలకి ఫిదా ఉన్నారు. ప్రపంచ దేశం మన భారతదేశంలోనే కేటీఆర్ మాటలకు చాలా మంది ఫిదా అయ్యే పర్సన్స్ చాలా మంది ఉన్నారు. చాలా వరకు అంత క్రేజ్ ఉంది ఆయనకి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎంట్రీని చూద్దాం. ఇప్పుడు మీరు చూడండి, ఇక సార్ గారి ఎంట్రీ ఇది చూడొచ్చు. ఓ నలుగురితోటి ఓ చిందులేస్తూ అట్లా సైడ్ నుంచి ఆ కడ్డం నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది మన ముఖ్యమంత్రి గారు ఉన్న మంచి హోదా. ఇక ఆయనని ఎవరు దండాలు పెట్టరు, కానీ మనోడే కొంచెం దండం పెడతా ఉంటాడు. కథం వచ్చిండు, స్టేజ్ ఎక్కిండు, దీవించిండు, దాని నుంచి వెళ్ళిపోయిన ఏ వారం కూడా మనకు అవపడతా ఉంది. అయితే నేనేమంటున్నా అంటే మనం భాష మంచిగా మాట్లాడితే ఎవరైనా మనల్ని గౌరవిస్తారు, ఎవరైనా మనల్ని మంచిగా చూసుకుంటారు. అంతేనే కదా, మన భాష తీరు బాగాలేకుంటే ఎవరు కూడా దగ్గర కూడా రానియ్యరు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతుల తప్ప ఓ పద్ధతి, ఓ మానవులకు గౌరవించే విధంగా, మన మాటలను చూసి 10 మంది నేర్చుకునే విధంగా. ఇప్పుడు నాకే పలుమార్లు అనిపించింది కేటీఆర్ గారు ఇంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు, వొకాబులరీ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఇంగ్లీష్ ఇంత పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే బాగుంటుంది, రాబోయే తరాలకు కూడా ఇటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కొంత ఆలోచన వస్తూ ఉంటది ఆయన మాట్లాడినప్పుడు. ప్రతిసారి నాకే కాదు ఎవరికైనా వస్తూ ఉంటది. అయితే అది చూసినప్పుడు నాకే అట్లా అనిపించి మీకే అట్లా అనిపిస్తే రాబోయే తరాలకు కూడా, చిన్న పిల్లలకు కూడా వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనుకుంటూ ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది.
అలా వచ్చిన టైంకి వ్యవస్థ అనేది బాగుపడడం మొదలు పెడుతుంది. ఈ రోజు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ తోటి, స్కిల్స్ తోటి ఈ రోజు మనం ఏదైనా చేయగలం. ఈ రోజు తెలంగాణలో ఆనాటి కాలం లెక్క వలసపోయే వ్యవస్థ లేదు. ఈ రోజు మన దగ్గర టాలెంట్ ఉండాలి. ఈ రోజు మన దగ్గర టాలెంట్ ఉంటే పక్క రాష్ట్రాలను సైతం ఈ రోజు మనం ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆ స్థాయికి అది హోదా కూడా ఈ రోజు ఉంటుంది. అంతా ఈ రోజు జాబ్ సెక్టర్ ని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళంత అభివృద్ధి పనులు చేసినప్పటికీ మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ అప్పు చేసిండో, తెలంగాణ ఆగమైపోయింది, 10 ఏళ్ల పాటు ఎప్పుడు మాట్లాడిన ముచ్చట ఈ రోజు ఆగమైందని ఎందుకు అంటున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ కదా రూలింగ్ లో ఉన్నది, వాళ్ళే ఆగమైంది అనుకుంటుంటే మరి వారి పాలనే వాళ్ళే చెడదబోకుంటున్నారా అర్థం, వారి పాలనకి వాళ్ళే చెడవత్తాసు వరకుంటారా అర్థం, అంతేనే కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషికి గౌరవం దక్కలేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నేత అయిన కేటీఆర్ గారికి ఈరోజు ఆ గౌరవం ఏంది? ఆ కాంగ్రెస్ కార్యకర్తలు మీద పడి సెల్ఫీలు తీసుకున్నట్టు ఏంది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. తెలంగాణ వ్యవస్థ బాగుపడేటట్టుగా ఎక్కడికి వెళ్ళినా కూడా కేటీఆర్ ఈరోజు ఏ జాతీయ మీడియాలో పోయి ఫోరం సదస్సులు కానీ ఏడియా ఇంటర్వ్యూ ఛానల్లో కానీ కూర్చున్నా కూడా ఈరోజు తెలంగాణ తలెత్తుకునేటట్టుగా ఆయన మాట్లాడతాడు. ఎక్కడ కూడా తెలంగాణ దిగజారిపోయింది, రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణ ఆగమైపోయిందని ఏనాడు కూడా ఆయన మాట్లాడు. ఎందుకంటే మన దేశం గడప దాటిన తర్వాత మన రాష్ట్రం గురించి మనం చెడుగా చెప్పుకోవద్దు అనేది కేటీఆర్ గారికి బాగా తెలుసు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా కాదు. అది ఏ సభ అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా తెలంగాణ పరువును బాగా చెప్తా తీయాలి అన్నట్టుగానే మనకు అవపడుతుంది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ కోసం ఆయన క్లారిటీగా, పద్ధతిగా, పాడుగా మాట్లాడినట్టు ఎక్కడ లేదు. ఆయన మాట్లాడిన ప్రతిసారి తెలంగాణ తల ఎంచుకుంటే తెలంగాణ మొండాన్ని లేకుండా చేస్తా ఉంది. ఆయన మాట్లాడితే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కలిసి ఉంచుతా ఉన్నారు ఆయన మీద. అందుకని నేను అంటున్నా, నాయకుడికి మాటలు ఒక్కటే కాదు, బూతులు ఒక్కటే కాదు, ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా నడుచుకోవాలి అన్నట్టు కొన్ని నేర్చుకొని ఉండాలి. దొంగలను తీసుకొచ్చి అధికారం కట్టబెడితే ఏ తీరుగుంటుందో అందరూ మీకు తెలుసు.